మనం ఈ వీడియోలో ద్వారకా నగరం ఎలా స్థాపించబడిందో తెలుసుకుందాం. అంతేకాకుండా ఎంతో అద్భుతమైన ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మహాభారతంలో ఉన్న కథనం ప్రకారం ద్వారకా నగరం ఎలా నిర్మింపబడిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నగరాన్ని స్థాపించడానికి గల కారణం, శ్రీకృష్ణుడు తన మేనమామైన కంసుని చంపిన తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన జరాసంధుడు శ్రీకృష్ణుడు కంసుని చంపిన ప్రతీకారంతో జరాసంధుడు శ్రీకృష్ణుని మీద కోపంతో శ్రీకృష్ణుని మరియు యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తానని జరాసంధుడు శపథం చేస్తాడు. అంతేకాకుండా జరాసంధుడికి అవకాశం దొరికినప్పుడల్లా మధురపై దాడి చేసేవాడు. ఆ దాడిలో ఎంతో మంది యాదవ వంశీయులు చనిపోయారు. ఇలా జరాసంధుడి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోవడంతో శ్రీకృష్ణుడు యాదవుల శ్రేయస్సు కొరకు మధురాన్ని వదిలిపెట్టి మరో కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ కొత్త నగరాన్ని నిర్మించడానికి మంచి స్థలం కోసం శ్రీకృష్ణుడు సముద్రుడి దగ్గరికి వెళ్లి కొంత స్థలం కావాలని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దాంతో సముద్రుడు శ్రీకృష్ణుడి మాట మేరకు 12 యోజనాల వెనక్కి జరుగుతాడు. ఆ భూమిలో నగరాన్ని నిర్మించమని సముద్రుడు శ్రీకృష్ణునికి చెప్పాడు. ఆ 12 యోజనాల భూమిలో నిర్మింపబడిందే ద్వారక. అయితే శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నగర నిర్మాణం కోసం విశ్వకర్మని అడుగుతాడు. అయితే శ్రీకృష్ణుని కోరిక మేరకు విశ్వకర్మ ఒక్క రోజులోనే ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. ఈ ద్వారకా నగరం చూడ్డానికి స్వర్గంలా ఉంటుందని హిందూ పురాణాల్లో రాసింది. ఈ ద్వారకా నగరంలో అందమైన తోటలు మరియు ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. అయితే ద్వారకా నగరంలో ఉండే భవనాలు బంగారం, వెండి మరియు విలువైన వజ్రాలతో ఈ ద్వారకా నగర భవనాలు నిర్మించబడ్డాయి. ఈ ద్వారకా నగరంలో కొన్ని లక్షల భవనాలు బంగారంతో నిర్మించబడ్డాయని పురాణాల్లో రాసింది. ద్వారకాలో నివసించే ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నీటి కాలువలు, దేవాలయాలు, మార్కెట్ల లాంటి అన్ని సదుపాయాలు కలిగి ఉండేలా ఈ నగరం స్థాపించబడింది. అయితే ఈ ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు రాజుగా పాలించేవాడు. అయితే తన రాజ్యంలో నివసించే ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా శ్రీకృష్ణుడు అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకున్నాడు. అయితే ఇంత అందమైన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం 2 శాపాలని హిందూ పురాణాలు చెప్తుంటాయి. మొదటి కథనం ప్రకారం శ్రీకృష్ణుడు కొడుకైన సాంబవుడికి ఋషులు పెట్టిన శాపం. రెండవ కథనం ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుని పెట్టిన శాపం. మొదటిగా సాంబవుడికి ఋషులు శాపం ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో మహర్షులైన మహర్షి విశ్వామిత్రుడు, నారద మహర్షి ఇంకా కణ్వ మహర్షి శ్రీకృష్ణుని చూడ్డానికి ద్వారకకి వస్తారు. మహర్షుల రాకను తెలుసుకున్న సాంబవుడు తన తోటి సహచరులతో కలిసి ఋషులను ఆట పట్టించాలనుకుంటాడు. అయితే సాంబవుడు ఒక స్త్రీ వేషం వేసుకొని తన తోటి సహచరులతో కలిసి మహర్షుల దగ్గరికి వెళ్తారు. మహర్షులతో వాళ్ళు ఈ స్త్రీ గర్భం దాల్చుతుందా అని కావాలనే మహర్షులను అవమానించినట్టుగా అడుగుతారు. దాంతో సాంబవుడి వేషాన్ని గమనించిన మహర్షులు సాంబవుడు కావాలనే మనల్ని అవమానించడానికి మారువేషంలో వచ్చాడని తెలుసుకున్న ఆ ఋషులు కోపంతో ఈ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబవుడికి తన కడుపులోంచి ఒక ముసలం పుడుతుందని ఋషులు శపిస్తారు. అంతేకాకుండా ఈ ముసలం రాబోయే రోజుల్లో యాదవ వంశం మొత్తం నాశనం అవడానికి కారణం అవుతుందని ఋషులు వాళ్ళని శపించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఋషులు శపించినట్టుగానే సాంబవుడి కడుపులోంచి ఒక ఇనుప రోకలి పుడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న బలరాముడు ఆ ఇనుప రోకలిని పిండిలా చేసి సముద్రంలో కలుపుతాడు. సముద్రంలో కలిపిన ఇనుప రోకలి పొడి కొన్ని రోజుల తర్వాత ఒడ్డుకు కొట్టుకొని వస్తుంది. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ద్వారకా నగరంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. సాంబవుడి శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఎప్పటికైనా ఋషులు పెట్టిన శాపం నెరవేరుతుందని శ్రీకృష్ణుడు భావించి యాదవ వంశ శ్రేయస్సు కొరకు తమ శత్రువైన జరాసంధునితో ద్వారకాకి ముప్పు ఉంటుందని జరాసంధుని శ్రీకృష్ణుడు వధిస్తాడు. ఇలా ద్వారకా ప్రజల శ్రేయస్సు కొరకు యాదవ వంశానికి ఉన్న శత్రుత్వాన్ని మొత్తం అంతం చేస్తాడు. అంతేకాకుండా రెండవ కథనం ప్రకారం మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కౌరవుల తల్లి అయిన గాంధారి పెట్టిన శాపం వల్ల ద్వారక మునిగిపోయిందని అంటారు. అయితే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పంచపాండవులు హస్తినాపురానికి రాజులై పట్టాభిషేకం జరిగే సమయంలో 100 మంది కొడుకుల ప్రాణాలు కోల్పోయిన కౌరవుల తల్లి గాంధారి పంచపాండవుల మీద కోపంతో పాండవులను శపించాలనుకుంటుంది. కానీ శ్రీకృష్ణుడు పంచపాండవుల పక్షాన ఉండి ఇదంతా జరగడానికి శ్రీకృష్ణుడే కారణమని గాంధారి గ్రహించి శ్రీకృష్ణుని శపిస్తుంది. గాంధారి దుష్టులకు తల్లే కాని తను ఒక మహాపతివ్రత. గాంధారి శపిస్తే ఆ శాపం ఎప్పటికైనా నెరవేరుతుందని శ్రీకృష్ణుడికి కూడా తెలుసు. శ్రీకృష్ణుడిపై ఆగ్రహంతో ఉన్న గాంధారి పాండవుల
పట్టాభిషేకం జరుగుతున్న మహాసభలోకి వచ్చి శ్రీకృష్ణుడితో గాంధారి, ఆ రోజు కౌరవులు ద్రౌపదికి వస్త్రాభరణ చేసే సమయంలో నీవే ద్రౌపదికి వస్త్రాభరణం చేశావని నాకు తెలుసు. నువ్వు అనుకుంటే ఈ యుద్ధం అసలు జరిగేదే కాదు. నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం జరగకుండా ఆపేవాడివి. నీ కారణంగానే నా 100 మంది పిల్లలను పోగొట్టుకున్నాను అని గాంధారి శ్రీకృష్ణునితో అంటుంది. దానికి శ్రీకృష్ణుడు గాంధారితో, ఇదంతా జరగడానికి గల కారణం గత జన్మలో ధృతరాష్ట్రుడు ఒక కళ్ళు లేని హంస దానికి పుట్టిన 100 మంది పిల్లలను ధృతరాష్ట్రుడు వేటాడి చంపేస్తాడు. దాని కర్మ ఫలితమే ఇదంతా జరగడానికి గల కారణం. గత జన్మలో చేసిన కర్మ ఫలితమే ఈ జన్మలో ధృతరాష్ట్రుడు తన కంటి చూపుతో పాటు తన 100 మంది పుత్రులను కూడా పోగొట్టుకున్నాడని శ్రీకృష్ణుడు గాంధారితో అంటూ ఉంటాడు. శ్రీకృష్ణుని మాటలకి గాంధారికి ఇంకా కోపం పెరిగిపోయి, నా భర్త గత జన్మలో తప్పు చేస్తే నేనేం చేశానని నాకింతటి శిక్ష. నువ్వే గనక కురుక్షేత్ర యుద్ధం జరగకూడదనుకుంటే మధ్యలోనే యుద్ధం ఆగిపోయేది. నీ వల్లే నేను ఈ రోజు ఇంతటి క్షోభను అనుభవిస్తున్నాను. మహాభారత యుద్ధంలో అందరికన్నా అధర్మం చేసింది నువ్వే కృష్ణ. మా అందరిని ఎందుకు ఇలా కీలుబొమ్మల్ని చేసి ఆడుకున్నావు? నీ వల్లే ఇంతటి అనర్థం జరిగింది. నా కొడుకుల ఆర్తనాదాలు నీకు వినపడలేదా? ఏ విధంగా అయితే కౌరవ వంశం నాశనం అయిందో నీ కళ్ళ ముందే నీ పిల్లలు ఇంకా యాదవ్ వంశం మొత్తం నాశనం అవుతుంది. నీ యాదవ్ వంశంలో ఉన్న వారందరూ మత్తుకు బానిసై నీ కళ్ళ ముందే ఒకరినొకరు మృగాల మాదిరిగా కొట్టుకు చస్తారు. ఏ విధంగా అయితే మా రాజ్యం మొత్తం ఇలా దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా నీ రాజ్యం కూడా సముద్రంలో మునిగిపోతుంది. నీ రాజ్యంలో ఉన్న అందమైన రాజ్యభవనాలు ఉప్పులో కృషించుకుపోతాయి. ఇంత జరుగుతున్నా నువ్వు ఏమి చేయలేక అడవిలోకి వెళ్లి ఒంటరిగా కురుంగిపోతూ ఒక కసాయి వాడి చేతిలో బలి అవుతావు. ఆ అడవిలో ఒంటరిగా బలి కాగలవు. ఇదే నా శాపం అంటూ గాంధారి శ్రీకృష్ణుని శపిస్తుంది. ఇలా గాంధారి శాపం కారణంగానే ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. అంతేకాకుండా గాంధారి శాపంతో పాటు మహర్షుల శాపం కూడా ద్వారక మునిగిపోవడానికి బలపడింది. అయితే గాంధారి శ్రీకృష్ణుని శపించిన తర్వాత ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని ధృతరాష్ట్రుడు గాంధారికి చెప్తాడు. బాధతో ఏడుస్తున్న గాంధారి దగ్గరికి శ్రీకృష్ణుడు వెళ్లి ఓదారుస్తూ, ఈ శాపం వల్ల నీ మనసు తృప్తి పడుతుందంటే నీ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తాను తల్లి అని శ్రీకృష్ణుడు గాంధారితో చెప్తాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన 30 సంవత్సరాల తర్వాత గాంధారి పెట్టిన శాపం ఫలించడం ప్రారంభమైంది. ద్వారకాలోని యాదవ్ వంశీయులంతా మత్తుకు బానిసై ఒకరినొకరు కొట్టుకుంటుంటారు. రాజ్యంలోని యాదవులంతా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొని వాళ్ళకి వాళ్ళే కొట్టుకొని చంపుకుంటారు. ఇదంతా చూసిన బలరాముడు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లి తన అవతారం చాలించే సమయం వచ్చిందని బలరాముడు శ్రీకృష్ణుడికి చెప్పి బలరాముడు సముద్రం ఒడ్డుకు వెళ్లి తన అవతారాన్ని చాలిస్తాడు. ఇంత జరుగుతున్నా శ్రీకృష్ణుడు ఏమీ చేయలేక అడవిలోకి వెళ్లి ఒక చెట్టు పైన సేదతీరుతూ ఉంటాడు. అప్పుడే ఒక వేటగాడు వచ్చి శ్రీకృష్ణుడి బొటనవేలుపై ఉన్న తేజస్సును చూసి ఒక పక్షి అనుకొని బాణం వదులుతాడు. దాంతో ఆ బాణం వెళ్లి శ్రీకృష్ణుని బొటనవేలుకు తలుగుతుంది. దాంతో శ్రీకృష్ణుడు మరణిస్తాడు. ఇలా గాంధారి శాపం వల్ల శ్రీకృష్ణుని బాడీని వారం రోజుల పాటు ఎవరు కనుగొనలేదని పురాణాల్లో రాసి ఉంది. అయితే కృష్ణుని చూడ్డానికి ద్వారకాకి వచ్చిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ద్వారకాలో లేడని తెలుసుకొని శ్రీకృష్ణుని వెతుక్కుంటూ అర్జునుడు అడవి లోపలికి వస్తాడు. శ్రీకృష్ణుడు చనిపోయిన 8వ రోజున అర్జునుడు శ్రీకృష్ణుని బాడీని కనుగొంటాడు. శ్రీకృష్ణుని చూసి అర్జునుడు విలపిస్తున్న సమయంలో కృష్ణుడు అర్జునికి ప్రత్యక్షమై, నా అవతారం చాలించే సమయం వచ్చింది. ఇక నుంచి యాదవుల సంరక్షణ నీవే చూసుకోవాలని చెప్పి మాయమవుతాడు. తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని దహన సంస్కారాలు చేసి అర్జునుడు ద్వారకాలో ఉన్న యాదవులను తన రాజ్యానికి తీసుకెళ్తుంటాడు. అదే సమయంలో సముద్రుడు ఒక పెద్ద అలతో ద్వారకాని ముంచెత్తడం అక్కడున్న యాదవులంతా చూస్తుంటారు. తర్వాత అర్జునుడు మిగిలిన యాదవులంతా తన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇలా గాంధారి శాపం వల్ల ద్వారక మునిగిపోయిందని పురాణాలు చెప్తుంటాయి. ఇలా ఎంతో అందమైన ద్వారకా నగరం శాపం వలన సముద్రం పాలైంది. ఈ వీడియో చూసిన తర్వాత ద్వారకా నగరం గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.